దేవుని మాటలు సామెతల్లో 24 అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా అంటే ఎవరైనా శ్రమదినమున కుంగకూడదు. దేవుని ప్రజలైతే ఖచ్చితంగా శక్తి, సామర్థ్యము, ధైర్యము కలిగి ఆయన నామమును బట్టి ధైర్యము తెచ్చుకుని శ్రమలలో, నిందలలో, హింసలలో, ఆర్థిక సమస్యలలో వేరే ఏ సమస్యలైనప్పటికీ కూడా ఓర్పు కలిగి, సహనం కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని, అలాగనే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కోల్తారు. నీతిమంతునిగా జీవించే ఆ ప్రక్రియలో, జీవిత విధానంలో నీకు ఎన్నో నిందలు, హింసలు, అవమానాలు లేనిపోనివి రావచ్చు. అయితే తట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నంతసేపు నువ్వు పడిపోతూనే ఉంటావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు అనేకులకు మాదిరిగా జీవించాలంటే మనం కొన్ని తట్టుకోవాలి. నీ నీతిని నువ్వు పోగొట్టుకుండా, యథార్థతను పోగొట్టుకో.